జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తోటి వచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఎక్కడ కూడా వీడియో స్కిప్పులు కొట్టకుండా చూడాలని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నా. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి మనకందరికీ కూడా తెలిసిందే. మొదటగా ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అంటూ ప్రారంభమైనటువంటి ఈ అల్లర్లు తరువాత హిందూ వ్యతిరేక అల్లర్లుగా మారిపోయినాయి. ఎక్కడ హిందువులు కనపడితే అక్కడ విధ్వంసం అయితే సృష్టిస్తున్నారు వీళ్ళు. అసలు ఎంతమంది హిందువులు బ్రతికున్నారో, ఎంతమంది హిందువులు చనిపోయినారో అన్న విషయాల మీద కూడా ఎవరికి క్లారిటీ లేదు. ఆఖరికి బంగ్లాదేశ్లో ఉండేటువంటి పోలీసు వాళ్ళు, అలాగే బంగ్లాదేశ్ ఆర్మీకి కూడా ఈ విషయాలు తెలియదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మీకేడ ఇంకో విషయం చెప్పాలా. నేను విన్న వార్త ఏంటంటే ఎంత దారుణంగా ఉందంటే, సపోజ్ వచ్చేసి ఇదిగో ఈ ఏరియాలో హిందువులు ఉంటారు, ఈ ఏరియాలో హిందువులు ఉంటే వాళ్ళకి సంబంధించి ఇదిగో ఆ ఇంట్లో ఉండే అమ్మాయి నాకు, ఇదిగో ఆ ఇంట్లో ఉండే అమ్మాయి నాకు, ఈ విధంగా లెక్కలు వేసుకొని భాగాలు వేసుకొని పంచుకున్నట్టుగా అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిలు తీసుకెళ్ళిపోతున్నారంట వాళ్ళ ఇళ్లకు బలవంతంగా. దీన్ని బట్టి అర్థం చేసుకోండి అక్కడ ఎంత దారుణంగా ఉంటుందో. బాగుంటే తీసుకెళ్తారు, లేకపోతే అత్యాచారాలు చేస్తారు, చంపేస్తారు, ఎదురు తిరిగితే చంపేస్తారు. మగవాళ్ళు అయితే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూసుంటారు. మీకు ఇలాంటి వీడియోలు మీకు చాలా కనపడి ఉంటాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా, ఎంత భయానకంగా ఉన్నాయో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మనోళ్ళు ఏంటంటే ఇప్పటికి కూడా ఇక్కడ ఏముండాలి ఏమన్నా బంగ్లాదేశ్లో కదా అనేటట్టు వీళ్ళ పాటికి వీళ్ళు ఉన్నారు. కానీ నేను నిన్న కూడా చెప్పా, కాశ్మీర్లోనూ జరిగింది, కేరళలోనూ జరుగుతుంది, పశ్చిమ బెంగాల్లోనూ జరుగుతుంది. వాళ్ళ జనాభా ఎక్కడుంటే అక్కడ ఎక్కువ జరుగుతూనే ఉన్నాయి. నీ నిర్లక్ష్యం వల్ల, నీ చేతకాంతనం వల్ల, నువ్వు పట్టించుకోకపోవడం వల్ల రేపు నీ ఇంటి దాకా కూడా వస్తుంది. ఇప్పుడు అవకాశం ఉంది. ఏది మనం బాగుపడడానికైనా కూడా, మనం బాగుండడానికైనా కూడా, మన భవిష్యత్తుకు ఎటువంటి డోకా లేకుండా జీవించడానికైనా కూడా, అలాగే మన దేశ భవిష్యత్తుకు కూడా. కానీ మన చేతగాంతనంతో, మన అసమర్థతతో, ఇంకా చెప్పాలంటే చాలా కఠినమైన పదాలు వాడచ్చు. కొన్ని విషయాలకు కొన్నిటికి కట్టుబడి నేను కంట్రోల్ అవుతా ఉన్నా. దీంతో మన భారత ప్రభుత్వం ఏంటంటే బంగ్లాదేశ్ ఆర్మీని ఒప్పించి హిందువుల కోసం ఒక 20 హెల్ప్లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్లైన్ నెంబర్ల ద్వారా ఫలానా ప్రాంతానికి రమ్మని చెప్పి చెప్తారు వాళ్ళని. ఆ ప్రాంతానికి వాళ్ళు వచ్చిన తర్వాత ఈ హిందువులను మన భారత ఏజెంట్లు ఏంటంటే వివిధ మార్గాల ద్వారా భారత సరిహద్దుల దగ్గరికి తీసుకొచ్చి భారతదేశంలోని ఈ సరిహద్దు ప్రాంతాల్లో వాళ్లకు షెల్టర్లు అయితే ఏర్పాటు చేస్తారు. శరణార్థి శిబిరాలు అంటారు కదా, ఆ విధంగా. సరే, ఈ విషయాన్ని కనిపెట్టిన కొందరు బంగ్లాదేశ్ జిహాదీలు వాళ్ళు ఏం చేశారంటే చాలా తెలివిగా, ఈ తెలివి చూడండి, వాళ్ళ దేంతో కొట్టాలో మీరు ఆలోచించుకోండి. మేము కూడా హిందువులు అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సరిహద్దుల దగ్గరికి వాళ్ళందరూ వచ్చారంట. వీళ్ళు హిందువుల పేరుతో పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించి బెంగాల్లో అంటే పశ్చిమ బెంగాల్లో ఏదో ఒకటి చేయాలనేది వీళ్ళ దురుద్దేశం. చూసారా వీళ్ళ తెలివితేటలు. మొత్తంగా ఈ విధంగా 500 మందికి పైగా ఈ బంగ్లాదేశ్కి చెందిన జిహాదీలు ఒక చోటైతే పోగైనారు. ఇక ఇలా వచ్చిన ఈ బంగ్లాదేశ్ జిహాదీలు భారతదేశ సరిహద్దుల వద్దకు వచ్చి నెమ్మదిగా పశ్చిమ బెంగాల్లోకి ఎంటర్ అయ్యేదానికి ప్రయత్నం చేసినారు. మామూలుగా అయితే వీళ్ళను తీవ్రవాదులను ఎట్లా ట్రీట్ చేస్తారో ఆ విధంగా ట్రీట్ చేసి కుక్కలు కాల్చేటి తట్ట బొక్కలేయాల్సింది అట్టే. అయితే ఇప్పటికే పశ్చిమ బెంగాల్ వద్ద పహారా కాస్తున్నటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అదే మన BSF అంటాం కదా, వాళ్ళను కేంద్ర ప్రభుత్వం 3 రెట్లు పెంచింది. ఎందుకు? ఈ పరిస్థితులన్నీ తెలుసు. హిందువుల పేర్లు చెప్పుకొని ఇటాటి పోరంబోకంతా వచ్చారు, వచ్చినప్పుడు మనకు మళ్ళీ దానివల్ల అదొక ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పి వాళ్ళకి తెలుసు. కాబట్టి BSF జవాన్ల సంఖ్యను 3 రెట్లు పెంచారు. నేను ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్తున్నా. మనోళ్లే కొంతమంది వాళ్ళు మాట్లాడేది పక్కన పెట్టండి. మనోళ్ళు ఏంటంటే ఎవరైనా కావచ్చు, మీరు అలా మాట్లాడకూడదు, మీరు అలా బూతులు మాట్లాడుతున్నారు, అలా వెళ్ళాలని చెప్పి ఏకవచనంతో మాట్లాడుతున్నారు, అలా మాట్లాడకూడదు అని చెప్పి ఎంత శుద్ధ పూస కబుర్లు చెబుతున్నారంటే, ఒరే లంగా లఫంగి నా డాచ్గా నీ కొంప మీద పడి నీ పెళ్ళాం బిడ్డల మీద పడితే అప్పుడు తెలుస్తా తీపంటే ఎట్టుంటుందో. అప్పుడు కూడా నువ్వు అదే విధంగా భజన చేద్దువు. గౌరవంగా ఇలా చేయకూడదండి, అలా చేయకూడదండి, అలా మాట్లాడకూడదు, ఇలా కొట్టకూడదు, ఇలా తిట్టకూడదు, ఇలా రేపులు చేయకూడదు, ఇలా మా గొంతుల మీద కత్తులు పెట్టి ఇలా కొయ్యకూడదని చెప్పి ఇదే మరి నీతి సూక్తులు చెప్తారా లఫంగా నా రే. ఏం బతుకులు బతారా జనా, ఏం మనుషులరా స్వామి. వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోండిరా. ఎందుకు బతారు? మీది ఒక బతుకు. నా ఎవడైనా ఇట్లాంటి శుద్ధపోస కబుర్లు చెప్పి కామెంట్లు పెట్టాలంటే కొడకలారా కోచ. అయితే
బంగ్లాదేశ్ నుంచి దురుసుగా దూసుకొని వస్తున్నటువంటి ఈ బంగ్లాదేశ్ జిహాదీలపై అనుమానం వచ్చినటువంటి ఈ బీఎస్ఎఫ్ జవాన్లు వెంటనే వాళ్ళైతే అడ్డుకున్నారు. మీరు ఎవరు అని చెప్పేసి బీఎస్ఎఫ్ జవాన్లు అయితే వాళ్ళని అడిగారు. వాళ్ళు దానికి సమాధానం ఏం తెలిసినా, మేము హిందువులంగేనేను, వాళ్ళు వచ్చేసి మా ప్రాణాలు తీస్తారని చెప్పేసి అందుకే మేము భారత్లోకి తలదాచుకోవడానికి వచ్చినామని చెప్పేసి బీఎస్ఎఫ్తో అది కూడా ఎట్లా చెప్పినారంటే ఆ చెప్పే క్రమంలోనే అర్థమైపోతుంది వీళ్ళు ఎవరు ఎట్టా ఏంది వీళ్ళ పత్యాపారం ఏంది అనేది. దాంతో వీళ్ళు చెప్పే విధానం చూసి ఈ బీఎస్ఎఫ్ జవాన్లకైతే డౌట్ వచ్చేసింది. అయితే వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు, కనిపెట్టేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సైనికులు అంటే వాళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉంటాయి, ఈ లఫంగగాళ్ళకి లంగాగాళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉంటాయి, ఇంకా మన భారతీయ జవాన్లకి వాళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉంటాయి. వాళ్ళు కనిపెట్టేశారు ఏంటంటే వీళ్ళు హిందువులు కాదని చెప్పేసి ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చినటువంటి మన బీఎస్ఎఫ్ జవాన్లు వెంటనే 500 మంది బంగ్లాదేశ్ జిహాదీలను అక్కడి నుంచి పిచ్చి కుక్కలు కొట్టినట్టు తరిమి కొట్టారు. మరోసారి వస్తే గట్టిగా బుద్ధి చెబుతామని చెప్పేసి అంతకు మించి కఠినంగా వార్నింగ్ కూడా ఇచ్చారనమాట. దీంతో చేసేది ఏమి లేక ఈ బంగ్లాదేశ్కి చెందినటువంటి జిహాదీలు తెలుగు పరాయం అయితే చిత్తగించినారు. మనం అనుకున్నాం, అట్లాగే చాలామంది కూడా అన్నారు, అన్న ఈ విధంగా కూడా వచ్చే అవకాశం ఉందని. వచ్చిన వాళ్ళు తరిమి కొట్టినారు, ఇంకా వచ్చే అవకాశం ఉండాలి, ఇంకా వచ్చినా కూడా మళ్ళీ అదే పూజ జరుగుతుంది. కానీ ఒక విషయం ఏంటంటే వీళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడే మన దేశంలోకి ఏమైనా తీసుకొచ్చి పెట్టరు. దేశ సరిహద్దుల దగ్గర శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైనా కావాల్సిన కూడు గొడ్డ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేస్తారు. అది తర్వాత ఏం చేయాలనేది భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అంతేగాని ఉన్నపళంగా ఎర్రనీళ్ళు తీసి తీసుకొచ్చాడు పెట్టేది ఉండదు. ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్పాలా, అదేందయ్యా అంటే బంగ్లాదేశ్లో 8 లక్షల మంది మన భారతదేశానికి సంబంధించిన విద్యార్థులు ఉన్నారంట. మీ సిగ్గుజావా, మన దేశంలో లేని చదువులు అంటారా స్వామి? మీరు ఏమి సెదగాలంటే మాత్రం మన దేశంలో లేవు. మీరు పోయి ఆడ సెదగన పోయినారు మీరు బంగ్లాదేశ్కి, అది కూడా ఎట్టో పాకిస్తాన్కి పోలా సంతోషం, ఎట్టో బంగ్లాదేశ్కి పోయినారు. ఆలోచించండి రా స్వామి, చదువుకునేది జ్ఞానం పెంచుకునేదానికి రా నాయన. మీరేం చేస్తారో మీకన్నా తెలుస్తుందో లేదో నాకు అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసినంత అర్థం అవుతుంది. లేదు మేము ఎట్టే ఉంటాము, మీరు అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు, మీరు అలా ఎలా మాట్లాడతారు, వాళ్ళని అలా ఎలా అంటారు, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ దేశం అంటే నాన్న నీకు కూడా ఆ రిజిస్టర్లో మీ పేర్లు కూడా ఎంటర్ చేసి పెట్టుంటారు. ఎప్పుడో నీ టైం స్లాట్ కూడా ఏదో ఒక రోజు వచ్చేది. దాని వరకు నువ్వు వెయిట్ చేసేసాలు. అప్పుడు నీ శుద్ధపూస కబుర్లన్నీ ఆ రోజు గాలికి ఎగిరిపోతాయి, నీకు అయ్యే పూజలన్నీ అయిపోతాయి. దాంట్లో డౌట్ ఏమి లే. అది కథ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి మన వీడియోని లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.